ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, నేటి దినాన పునరుత్థాన ఆరాధన గడిచిన వారమంతటిలో ప్రభు మనలను మన కుటుంబములను కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధి నిలిచి ప్రభువును ఆరాధించవలసిన సమయం ఆసనమవుచున్నది. కనుక జాప్యం చేయక వేగరమే సిద్ధపాటు కలిగిన వారమై ప్రభు సన్నిధిని నిలిచి ప్రభువుని గణపరచుదుముగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము లేవియా కాండం 7వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేయబోచున్నాం. 2వ వచనం, దహన బలి పశువును వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడై ఉండునుగాక. మీ కృప మమ్మును ఆదరించునుగాక. నీతి సూర్యుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయండి. ఆశ్చర్యకరమైన వెలుగులోను కృపతోనూ బలముతోనూ మమ్ములను నింపి నడిపించండి. దైవ సన్నిధి మాకు తోడై ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేసి మీ ఆలోచన చొప్పునయు నడిపించమని, దీవెనతో కప్పమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు పునరుత్థాన ఆదివారం. మనము చదవలసిన వాక్య పఠనములు, వినబోచున్న వర్తమానాలు ముందుగానే మీకు పంపించబడినందులకు గాను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 7వ అధ్యాయపు ఆరంభపు వచనాలలో అపరాధ పరిహారార్థ బలిని గూర్చి చెప్పబడింది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో లేవియా కాండమందు బలి అర్పణ అనేవి మనకు కనిపిస్తున్నాయి. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, మరి నైవేద్యములు, ఇలా కొన్ని ఉన్నాయి. నైవేద్య బలి అంటారు. అయితే దానిలో కొన్ని బలులు ఉన్నాయి. పేనం మీద చేసినది, పొయ్యిలో చేసినది, కుండలో వండినది, ఇలాగున కొన్ని నైవేద్యాలు ఉన్నాయి. నా దేవుని పిల్లరా, అయితే ఏదేమైనా ఒక బలి అనేది ఏం చేస్తుందంటే మనిషిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి బలి అర్పణ అనేది జరుగుతుంది. ప్రియులారా, వింటున్నారు కదా? బలి అర్పణ అనేది ఒక మనుషుడు దేవుని యొద్దకు వచ్చుట కొరకే బలి అర్పణ చేశారు. పూర్వీకులైనటువంటి మన పితరులు యజ్ఞము అని ఆ పదాన్ని వాడడం జరిగింది. యజ్ఞము ఎందుకు? యజ్ఞం అంటే మరి ఈ సింధు నాగరికతను మనం చదివినప్పుడు వారు యజ్ఞములను చేసేవారు. దానికంటే పురాతనమైనటువంటి లేఖనములు మరి బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు మన పితరులు బలిని చేశారు. బలి, యజ్ఞము రెండు ఒకటే కదా. అయితే ఈ బలి యొక్క ఆంతర్యమంతా మనం గ్రహించాలంటే మరి మొట్టమొదట బలిని ఎవరు అర్పించారంటే దేవుడే అర్పించారు. అదేంటి, మనుషుడు కదా బలి అర్పించవలసింది, దేవుడు ఎలా అర్పించారు అంటే మన మూల పితరులైన అబ్రహాము, ఆదాము, హవ్వలు వారు ఏదెను వనాన ఉండినప్పుడు దేవుని ఆజ్ఞకు వారు అవిధేయులయ్యారు. ఎప్పుడైతే వారు తినకూడని పండును తిని వారు
పవిత్రమైన మహిమగల వస్త్రాలు కోల్పోయారో, వారు ప్రభు స్వరాన్ని విని చెట్టు చాటున దాగుకోవడం జరిగింది. ఇలాగున చెట్టు చాటున దాగుకున్న వారలను తన ఎదుట ప్రభువు నిలవబెట్టుటకు గాను ఒక పశువు చర్మముతో వారికి చొక్కాయిలను కుట్టించారని ఆదికాండం మనకు బోధిస్తుంది. పశువు చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? పశువు నుండే వచ్చింది. అంటే ఇప్పుడు ఆ మనుషులు దేవునికి దూరమయ్యారు. ఆది పితరులు దూరమైన ఆ మనుషులు ప్రభు ఎదుటకు రావాలంటే ప్రియులారా, ఇక్కడ ఒక బలి అర్పణ జరిగింది. వింటున్నారు ప్రియులారా? బలి అర్పణ యొక్క ఆంతర్యం అంతా ఏంటంటే, దూరమైపోయిన మనుషుడు, పాపి అయిన మానవుడు పరిశుద్ధుడై ప్రభు సన్నిధిని నిలవబడుటకు గాను అర్పించబడినదే బలి అర్పణ. అయితే ప్రియులారా, ఈ బలి అర్పణ ద్వారా దూరమైన ఆదాము హవ్వలు ప్రభు యొద్దకు రాగలిగారు. అయితే ప్రభు యొద్దకు వచ్చారు కానీ ప్రభుతో నిత్య సహవాసం అనేది వారు కోల్పోయి ఉన్నారు. దేవుని ప్రియులారా, అయితే ఈరోజు కూడా మరి బలి అర్పణ అనేది అపరాధ పరిహారార్థ బలి కావచ్చు, పాప పరిహారార్థ బలి కావచ్చు, దహన బలి కావచ్చు, సమాధాన బలి కావచ్చు, నైవేద్యము కావచ్చు, అల్లాడించు అర్పణము కావచ్చు, ఏవైనాను సరే వీటి యొక్క భావం అంతా దూరమైన మానవుడు తిరిగి ప్రభు సన్నిధిని నిలుచుట కొరకే ఈ బలి అర్పణలనేవి జరిగాయి. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటిది అపరాధ పరిహారార్థ బలి. దహన బలి వేరు, సమాధాన బలి వేరు. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఈ రెండింటికి కొన్ని దగ్గర పోలికలు, చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే పిల్లరా, పాప పరిహారార్థ బలి పరిశుద్ధమైనదైతే అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధమైనది అని చెప్పబడింది. పాప పరిహారార్థ బలి దాని యొక్క రక్తము ప్రియులారా కొమ్ముల మీద ప్రోక్షించబడి రక్తము బలిపీఠం క్రింద ప్రోక్షించబడితే, అపరాధ పరిహారార్థ బలి యొక్క రక్తము బలిపీఠము మీదను ప్రోక్షించబడినట్లుగా దేవుని బలిపీఠం చుట్టూ, చూడండి 2వ వచనం, బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాలి అన్నారు. ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి ఇది ప్రభువైనటువంటి యేసునే సూచిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బలిని గూర్చి ప్రభువారు ఏం చెప్పారంటే, ఇది అతి పరిశుద్ధము, ఇది పవిత్రమైనది అన్నారు. ఈ లోకంలో చూడండి 6వ వచనం, అది అతి పరిశుద్ధము, పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను అన్నారు. పిల్లరా, ఈ లోకంలో పవిత్రమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏదీ లేదు. ఒక ప్రభు అయిన యేసు తప్ప, యేసు వాక్యం తప్ప, యేసు జీవన శైలి తప్ప, యేసు ప్రవర్తన తప్ప, యేసు బోధ తప్ప పవిత్రమైనది ఏదీ లేదు. ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి యొక్క ఆంతర్యం అంతా కూడా ప్రభువైన యేసునే సూచిస్తూ ఉంది. కనుక దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఈ బలిలో మనం నేర్చుకునవలసిన మాట, ఇది అతి పరిశుద్ధమైనది, దాని యాజకులు తినాలి అని కూడా ఉన్నది. కొంత యాజకులు తినాలి. అయితే ప్రభువైన యేసు చెప్పారు కదా, నా శరీరమును తినువాడు నిత్య జీవము గలవాడన్నారు. అంటే ఈ బలి అర్పణ యేసును సూచిస్తూ ఉంది. ఈ బలి అర్పణ యాజకుడు భుజించాలి పాత నిబంధన ప్రకారంగా. అయితే ఇప్పుడు బలియాగమైన కలువరి అని పడిన బలిపీఠం మీద బలియాగమైన యేసు శరీరాన్ని ఆయన పిల్లలుగా మనం భుజించాలి. అది అతి పవిత్రము. కనుక
పులెర ఛాయాచిత్రమైనది గాక నిజరూపమైన యేసు శరీరాన్ని భుజించి ప్రభు కృపను స్వాధీనపరుచుకుందుము గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసునామమున దినచర్య అంతటిపై మీ హస్తము చాపమని మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.